హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. రాజకీయంగా జగన్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి రెడీ అయిపోయారు. ఓడిపోయినప్పటి నుంచి కాస్త సైలెంట్ గా ఉంటున్న ఆయన ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, వైసీపీ లీడర్లు, కార్యకర్తల మీద దాడులను నిరసిస్తూ ఆయన ఈ రోజు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు. తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కలిసి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వం మీద ధర్నా చేయబోతున్నారు. అసలు జగన్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయాలనుకుంటున్నారనేది వేరే ప్లాన్ ఉంది. ఎందుకంటే అక్కడ ధర్నా చేస్తే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అసలు పట్టించుకోదని జగన్ కు తెలుసు. కానీ దాన్ని జాతీయ మీడియాలో హైలైట్ చేసేందుకు ఆయన అక్కడ వేదికను ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన 3 రోజుల పాటు అక్కడ ఉండబోతున్నారు. ఇక ధర్నా తర్వాత ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. వారికి ఫిర్యాదులు చేసేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటనలను జగన్ గవర్నర్ కు వివరించారు. ఈ దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయని ఆయన బయట పెడుతున్నారు. అయితే ఈ పోరాటానికి ఆయన దేశ రాజధానిలో జరిగే పోరాటంలో భాగస్వామ్యం అవ్వాలని విపక్ష పార్టీలను జగన్ ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ ఇలా విపక్ష పార్టీలను కోరడం వెనుక ఆయన మద్దతు కూడగట్టడం కూడా ఉందని చెప్పుకోవాలి. దేశ రాజధానిలో నిరసన అంటే మామూలు విషయం కాదు. 45 రోజుల్లో రాష్ట్రంలోని విపత్కర పరిస్థితిని దేశం ముందు ప్రదర్శించాలనుకుంటున్నారని, కాబట్టి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని జగన్ కోరుతున్నారు. మరి ఆయన పోరాటం వరకు ఏ మేరకు ఫలితం వస్తుందో వేచి చూడాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.